వెంటనే ఉపాధ్యాయ పిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. ఈపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి. బదిలీలు ప్రమోషన్లు వెంటనే చేపట్టాలి. బదిలీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఈపీయూఎస్ జిందాబాద్. ఈపీయూఎస్ జిందాబాద్. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వర్ధిల్లాలి. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వర్ధిల్లాలి. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వర్ధిల్లాలి. సిసి విధానాన్ని రద్దు చేయాలి. సిసి విధానాన్ని రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. సిసి విధానాన్ని రద్దు చేయాలి. ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఏకీకృత సర్వీసు బదిలీల పదోన్నతులు వెంటనే చేపట్టాలి. సిపిఎస్ అంతం తపస్ పంతం. సిపిఎస్ అంతం తపస్ పంతం. సిపిఎస్ అంతం తపస్ పంతం. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వర్ధిల్లాలి. ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విద్యారంగాన్ని ఎంతో అభివృద్ధి పరిస్థితి ప్రభుత్వమని, ఉపాధ్యాయుల సమస్యలు గత దశాబ్దాల తరబడి నెలకొన్నటువంటి ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయని ఉపాధ్యాయ లోకమంతా కూడా ఆశించినటువంటి తరుణంలో మరి అందరి కోరికలకు ఆశలకు వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వం విద్యా వ్యవస్థను చిన్నచూపు చూడడం చాలా బాధాకరం. యావత్ ఉపాధ్యాయ లోకాన్ని కూడా బాధలోకి ముంచుతున్నటువంటి సందర్భం. కాబట్టి ఉపాధ్యాయుల సమస్యలు, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం దశల వారీగా ఉద్యమాలు చేపడుతున్నటువంటి సందర్భంలో మరి గతంలో మండల స్థాయిలో 2 కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది, నిరసన ధర్నా కార్యక్రమాలు. మరి ఆ నిరసన ధర్నా కార్యక్రమాల తద్వారా తహసీల్దార్ల ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సమస్యల పట్ల నివేదించడం జరిగింది. మరి ఇంతవరకు ప్రభుత్వం స్పందించబోగా 27 ఫిబ్రవరి రోజున జిల్లాలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖల ఉపాధ్యాయులందరూ కూడా సభ్యులందరూ కూడా మరి ఉపాధ్యాయుల సమస్యల సాధన కోసం నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. మరి ఉపాధ్యాయ సోదరిమణులందరూ కూడా మన అందరము ముందుకొచ్చి సెలవులు పెట్టేసి ఈ ధర్నా కార్యక్రమంలో కూర్చుంటే మాత్రం మరి ప్రభుత్వం స్పందిస్తే తప్ప మరి ఉపాధ్యాయ సమస్యలన్నీ కూడా గతంలోగే ఈ విధంగానే పక్కకు ప్రభుత్వం పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్నటువంటి, మారుమూల ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయ సోదరులందరూ కూడా తప్పకుండా సెలవు పెట్టి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇస్తున్నటువంటి పిలుపు మేరకు దయచేసి అందరూ కూడా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి జిల్లా శాఖ కోరుతున్నది. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర పిలుపు మేరకు ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి రేపు ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి 27 నాడు జిల్లాలోని ఉపాధ్యాయులందరూ జిల్లా కేంద్రానికి తరలివచ్చి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం తపస్సును విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు గతంలో మద్దతు ఇచ్చిన విధంగానే వేలాదిగా తరలిమ్మని జిల్లా రాష్ట్ర నుంచి పిలుపునిస్తున్నాం. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు ఏళ్లుగా పెరిగిపోతూ ఉన్నాయి. గత 3 ఏళ్లుగా బదిలీలు లేవు, ప్రమోషన్ లేవు, ఎంఈఓ పోస్టులు, హెచ్ఎం పోస్టులు, డిప్టీఓ పోస్టులు, జేఎల్ పోస్టులు అన్నీ కూడా ఖాళీలుగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు బదిలీలు జరగాలి, ప్రమోషన్లు ఇవ్వాలి. కొత్త ఉపాధ్యాయుల నియామకం జరిగినప్పుడే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయని కోరుతున్నాం. మా యొక్క ఉద్యమం అంతా కూడా ప్రభుత్వ పాఠశాలల రక్షణ కోసం, ప్రభుత్వ పాఠశాలలు బాగు చేయడానికి కోసం, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి మాత్రమే చేయడం జరుగుతుంది. దశల వారి ఉద్యోగ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయ విద్యారంగ నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఇస్తూ, డిమాండ్లు చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల రక్షణ కోసం సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కనుక వేలాదిగా ఉపాధ్యాయులు తరలివచ్చి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల కోసం మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 31 జిల్లాల నుంచి మరి 27 నాడు ఇక్కడ జిల్లా కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమం అనేటువంటి చేపట్టడం జరిగింది. సిపిఎస్ ఉన్నటువంటి కంట్రిబ్యూటెడ్ పెన్షన్ విధానం మీద పనిచేసేటువంటి ఉపాధ్యాయులందరూ కూడా తల్లి రావాలి. ఎందుకంటే సమస్య అనేటువంటిది అది తీవ్రతరంగా ఉంది కాబట్టి అందరం ఐక్యంగా పోరాడినప్పుడే ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి రేపు రాబోయేటువంటి అసెంబ్లీ లోపల కూడా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా కంట్రిబ్యూటెడ్ పెన్షన్ విధానం మీద పనిచేసేటువంటి మహిళా ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు అందరూ కూడా వేలాది
వేలాది మందిగా తరలి వచ్చి ఒక ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈరోజు 3 దశల లోపల కానిటువంటి దాన్ని పరిష్కరించినటువంటి సందర్భం లోపల మరి రాష్ట్రం లోపల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం అనేటువంటిది అన్ని సంఘాలతోని పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేస్తూ అందరూ కూడా వేలాది మందిగా తరలి రావాలని జగిత్యాల జిల్లా శాఖ పక్షాన కోరుతున్నారు.